హాయ్ గైస్, ఈరోజు మీ ముందుకి నేను రావడానికి కారణం యూట్యూబ్ 2026లో స్టార్ట్ చేయొచ్చా, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అనే ఒక డౌట్ ఉన్న వాళ్ళకి ఆన్సర్ చెప్దామని. ఇది నా ఎక్స్పీరియన్సెస్ నుంచి చెప్తున్నాను అనమాట. సో 2026 డెఫినెట్గా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనము చాలా ఎక్కువ ఛానల్స్ చూస్తున్నాము, చాలామంది యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తే నిజంగా వర్కౌట్ అవుతుందా అని ఒక ఇది ఉంటుంది, ఎందుకంటే ఎంత కాంపిటీషన్ ఉంది అని ఒక ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంపిటీషన్తో పాటు యాక్చువల్గా యూట్యూబ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా పెరిగారు, అంటే యూట్యూబ్ కన్జంప్షన్ కూడా పెరిగింది, చాలామంది యూట్యూబ్ చూస్తున్నారు. సో యూట్యూబ్లో మనం కాంపిటీషన్ ఉంది, అలాగే ఆపర్చునిటీ కూడా ఉంది. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఓకే ఎంత కాంపిటీషన్ ఉంది, ఆల్రెడీ చాలామంది ఎప్పటి నుంచో చేస్తున్నారు, వాళ్ళకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మన కంటెంట్ని యూట్యూబ్ ఎందుకు చూపిస్తుంది అని ఒక ఇది ఉంటుంది. సో దీనికి ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయండి. సో యూట్యూబ్ ఇప్పుడు ఏమైందంటే, కొత్త యూట్యూబర్స్ కంటెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట. అది మీకు ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటేనే మీ వీడియో ప్రమోట్ చేయడం లేదు, అది కొత్త యూట్యూబర్స్ కూడా అవకాశం ఇస్తుంది. మీరు ఒక వీడియో పోస్ట్ చేస్తే యూట్యూబ్ అట్లీస్ట్ కొంతమందికి అయితే చూపిస్తుంది. ఇనీషియల్గా చూపించిన వాళ్ళు కానీ చూస్తే, ఎక్కువ చూడగలిగితే, నచ్చితే వాళ్ళకి వీడియో, ఎక్కువ మంది దాన్ని ఎక్కువసేపు చూడడం కానీ, ఎక్కువ లైక్ షేర్ చేయడం కానీ చేస్తే కనుక, కామెంట్ చేయడం అలాంటి ఎంగేజ్మెంట్ కూడా ఉంటే, అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే అది ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్త యూట్యూబర్స్ కూడా ఒక రకమైన అవకాశం అయితే దొరుకుతుంది. కానీ దాని అర్థం మొత్తం అంతా కూడా ఇదేదో అంత గుడ్ న్యూస్ అన్నట్టు కాదు, ఎందుకంటే దాంతోపాటు ఈక్వల్గా దేర్ ఆర్ సో మెనీ న్యూ క్రియేటర్స్ కమింగ్ అప్. సో కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుంది. సో ఇక్కడ యూట్యూబ్ని స్టార్ట్ చేయాలా వద్దా అని అంటే, యూట్యూబ్ మీరు స్టార్ట్ చేయడానికి మోటివేషన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యూట్యూబ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మనీ, దెన్ అంత ఈజీ కాదు. అంటే మనీ ఒక్కటే సంపాదించడం కోసం అని మీరు స్టార్ట్ చేస్తే మేబీ యూ విల్ ఫేస్ ప్రాబ్లం. ఎందుకంటే మనీ ఒక్కటే మిమ్మల్ని మోటివేట్ చేయలేదు చాలా లాంగ్ రన్ వరకు మీరు స్టిక్ అవ్వడానికి. అదే మనీ కాకుండా మిగతా 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఆ 2-3 ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి మీరు కంటెంట్ క్రియేషన్ మీకు ఇష్టం, అంటే మీకు వీడియోస్ చేయడం ఇష్టం. అంటే వీడియోస్ చేయడం సరదా, లేకపోతే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం సరదా, లేకపోతే పీపుల్తో ఎక్కువ మందితో మాట్లాడడం, ఆ సరదా ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. సెకండ్ థింగ్ వచ్చేసి, మీకు ఏదైనా ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకొని దాన్ని సింపుల్గా అందరికీ చెప్పడం మీకు ఇష్టం అనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఇంకా ఆ రెండు కాకుండా మూడోది ఏంటంటే, మీకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో అలాంటి వాళ్ళకి కూడా మేబీ పాసిబుల్, వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది అనమాట. సో వాళ్ళు కూడా చేయగలుగుతారు ఎక్కువసేపు యూట్యూబ్ అనేది. సో మోటివేషన్ ఏంటంటే, మీకు యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడంలో కొంచెం ఎంతో కొంత మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటే, దట్ విల్ హెల్ప్ యూ టు స్టే లాంగ్ టర్మ్. ఎందుకంటే యూట్యూబ్ అనేది లాంగ్ రన్ అండి, షార్ట్ టర్మ్ సక్సెస్ అనేది రాదు. చాలామంది యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వచ్చని, ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ రెండు అలాంటివే, ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు, లేకపోతే వైరల్ అయిపోతారు, ఇవన్నీ చెప్తారు. కానీ రియాలిటీ వచ్చేసి వెరీ రేర్ కేసులో అలా జరుగుద్ది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఒక గ్రాడ్యువల్గానే గ్రోత్ అనేది వస్తుంది, స్లోగా సక్సెస్ఫుల్ గ్రోత్ అయితే వస్తుంది. సో సడన్గా అయితే అన్నీ మారిపోవు. సో టైం పడుతుంది. ఆ లాంగ్ రన్ ఎఫర్ట్ కావాలి. కాబట్టి లాంగ్ రన్లో మనం కష్టపడాలంటే ఏంటి, మనం నచ్చిన పని చేస్తే మనం ఎక్కువ రోజులు చేయగలుగుతాం. అదే మనకు ఆ పని నచ్చకుండా చేస్తాం అనుకోండి, ఎక్కువ రోజులు చేయలేము అనమాట. దట్స్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్. మీకు అట్లీస్ట్ కంటెంట్, మీకు రైటర్ అనుకోండి, మీకు రాసే అలవాటు ఉంది, రైటర్ కూడా యూట్యూబర్ అవ్వచ్చు. అందుకని రైటింగ్ చేసే వాళ్ళు కూడా యూట్యూబ్లో బాగా రాణిస్తారు. ఎందుకంటే మంచిగా స్క్రిప్ట్ రాసిన వాళ్ళు, స్టోరీ టెల్ చేసిన వాళ్ళు, స్టోరీ టెల్లింగ్ అంటాం మనం, స్టోరీలో చెప్తాం ఏ విషయం అయినా సరే. సో అలాంటి వాళ్ళు కూడా క్లిక్ అవుతారు. నాది కూడా ఇంతకుముందు బ్లాగ్ ఉండేది లాంగ్ బ్యాక్, 2011 నుంచి 19 వరకు నేను బ్లాగింగ్ చేసేవాడిని, 19-20 వరకు. 19 తర్వాత ఆపేసాను బ్లాగింగ్. సో బ్లాగింగ్ రాసేవాళ్ళు కూడా యూట్యూబర్స్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్, వీడియో క్రియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే స్టోరీ టెల్లింగ్ బాగా చెప్పగలిగే వాళ్ళు, మాట్లాడగలిగే వాళ్ళు, అనర్గళంగా మాట్లాడతారు చూసారా, వాళ్ళకి కూడా యూట్యూబ్ సూట్ అవుతుంది. సో ఇలాగ యూట్యూబ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు వచ్చే ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా పెట్టుకుంటే మీరు మేబీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యూట్యూబ్లో మీరు వస్తున్నప్పుడు మీరు ఏంటంటే, కనీసం ఒక 2 years పడుతుంది,
అట్లీస్ట్ ఒక మీడియం రేంజ్ సక్సెస్ చూడడానికి అని డిసైడ్ అయితేనే అందులోకి రండి, లేకపోతే రావడం వేస్ట్ అనమాట. సో మోటివేషన్ ఏంటి, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మోటివేషన్ ఏంటి ఇది చూసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒక మోటివేషన్ నాకు ఉంది, లేదు నేను చేయగలుగుతాను అని డిసైడ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే అసలు ఏ టాపిక్ గురించి మాట్లాడాలి. ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే నేను దేనిలోని స్పెసిఫిక్ ఎక్స్పర్ట్ కాదేమో, నేను చెప్పే మాటలు ఎవరు వినరేమో అనేది ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబర్స్ వ్లాగింగ్ చేస్తారు, అంటే వాళ్ళ లైఫ్లో జరిగే సంఘటనలే చెప్తూ ఉంటారు. సో అది ఒక డిఫరెంట్ జోనర్, అది చాలామంది క్లిక్ అవుతున్నారు. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అంటే మీరు ఓపెన్గా మీ లైఫ్ అంతా పట్టుకొచ్చి యూట్యూబ్లో పెట్టాలి, ఆన్లైన్లో పెట్టాలి అనుకుంటే దట్ ఈస్ ఏ ఆప్షన్ అనమాట. అలాంటివి మనకి కష్టము అనుకుంటే మేబీ యూ షుడ్ స్కిప్ ఇట్. అదర్వైజ్ వ్లాగింగ్ ఆల్సో కెన్ బీ డన్. లేకపోతే టెక్ ఉంటాయి, లేకపోతే ఏమైనా మనం రివ్యూస్ చేయొచ్చు, లేకపోతే సమ్ హౌ టు వీడియోస్ చేయొచ్చు. ఏ విషయాన్ని అంటే హౌ టు అచీవ్ దిస్, హౌ టు డూ దిస్, హౌ టు డూ దట్, ఇలాంటి వీడియోస్ చేయొచ్చు. లేకపోతే మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి షేర్ చేయొచ్చు. ఇంకా కొంతమంది వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ లాస్ మీద జర్నీ ఉంటుంది, హెల్త్ మీద మాట్లాడతారు. సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే ఒక టాపిక్ ముందే ఫిక్స్ అవ్వకుండా ఫస్ట్ నార్మల్గా మీ పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. జస్ట్ మీ పేరు మీద స్టార్ట్ చేసేయండి. ఆ పేరు మీద మీరు అన్నీ మాట్లాడండి, ఏది పడితే అది మీకు నచ్చింది మాట్లాడండి. మీకు ఇది బాగా ఇష్టం, ఈ టాపిక్ గురించి నేను మాట్లాడతాను అనుకున్న టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద వీడియోస్ చేయండి. ఆ టాపిక్ మీద వీడియోస్ చేసి అలా చేస్తూ ఉండండి. ఒక 50 వీడియోలు చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే 50 వీడియోల్లో కొన్ని వీడియోస్ క్లిక్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే కొన్ని వీడియోస్కి మీకు మంచి కాంప్లిమెంట్స్ రావచ్చు, అరే మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, లేకపోతే ఈ వీడియో బాగుందనో, లేకపోతే ఏదో చెప్తారు. సో ఆ 50 వీడియోస్లో మీ స్ట్రెంగ్స్ వీక్నెస్ అన్నీ బయటకు వస్తాయి అనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది కూడా, ఓకే ఈ టాపిక్స్ నేను బాగా చెప్పగలుగుతున్నానేమో, లేకపోతే ఈ స్పెసిఫిక్ నిచ్లో నేను మాట్లాడుతుంటే పీపుల్కి నచ్చుతుందేమో అని చెప్పేసి అక్కడి నుంచి ఒక నిచ్కి అయితే మీరు రాగలుగుతారనమాట. సో అది చేయొచ్చు, ఎందుకంటే అలా చేయడం వల్ల కూడా చాలామంది ఫస్ట్ టైం నిచ్ క్లారిటీ ఉండదు అనమాట. సో ఉంటే ఓకే, అదే ఒక స్పెసిఫిక్ నిచ్ మీకు క్లారిటీ ఉందనుకోండి, అది తీసుకొని చేసేయండి. లేదు నాకు డౌట్ఫుల్గా ఉందంటే, నిచ్ క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తారంటే యూ లుక్ ఫర్, అంటే అన్నీ చేసేయండి, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు చేసుకున్న దాంట్లో నుంచి కొన్ని క్లిక్ అయిన ఉంటాయి కదా, అప్పుడు మీరు దాన్ని ఒక టాపిక్ కింద చేసి మీరు వీడియో చేయొచ్చు అనమాట. సో అప్పుడు మీరు దాన్ని ఒక టాపిక్ కింద చేసి వీడియో చేయొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ అయితే టాపిక్ సెలెక్షన్ విషయం. చాలామంది ఈ టాపిక్ సెలెక్షన్ విషయంలో స్టక్ అయిపోతారు. అండ్ ఇంకొక లాస్ట్ ఆస్పెక్ట్ యూట్యూబ్లో ఎక్కువ మంది తప్పు చేస్తుంది ఏంటంటే, స్టార్ట్ చేయడానికి చాలా ఆలోచిస్తారనమాట. అంటే స్టార్ట్ చేయాలా వద్దా అంటూ అలా సంవత్సరాలు గడిచిపోతాయి. చేయాలని ఉంటుంది కానీ ఎందుకో చేయరు, పర్ఫెక్షన్ కోసమో లేకపోతే ఏదో ఉంటుంది అనమాట ప్రాబ్లమ్. అది ఏంటంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, డెఫినెట్లీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఫ్రమ్ ఇట్. అంటే స్టార్టింగ్లో మీరు సరదాగా చేస్తున్నారు, మీకోసం మీరు చేసుకుంటున్నారు అన్నట్టుగానే చేయండి, అప్పుడైతేనే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అంతేగాని నేను చేసేది స్టార్టింగే పర్ఫెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉండాలి అని మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తే చాలా టఫ్ ఉంటుంది అనమాట, చేయలేరు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్స్ అందరినీ కూడా మీరు చూస్తే, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీడియోలు చూస్తే మీకు నవ్వు వస్తుంది, వాళ్ళకే నవ్వు వస్తుంది, వాళ్ళకే. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి. నేనే ఫస్ట్ నా స్టార్టింగ్ వీడియోస్ చూసుకుంటూ ఇప్పుడు నా వీడియోస్ చూసుకుంటే నాకే అనిపిస్తుంది, అరే ఎంత ఇదిగా ఉండేది, అంటే ఎంత ఫూలిష్గా ఉండేది, లేకపోతే అంత తక్కువ క్వాలిటీ ఉండేది అప్పుడులో అని. సో ఇదైతే అందరు యూట్యూబర్స్కి ఉండే క్వశ్చనే. సో 2026లో స్టార్ట్ చేయాలా వద్దా అంటే ఎక్కువ చేంజెస్ అవ్వలేదండి, కానీ యూట్యూబ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఎవాల్వ్ అవుతుంది. సో యూట్యూబ్ ఏంటంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు రివార్డ్ బెస్ట్ వీడియోస్. ఎవరైతే మంచి వీడియోస్ చేస్తారో, మంచి కంటెంట్ చేస్తారో దాన్ని రివార్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది కాబట్టి యూట్యూబ్ ఏఐని కూడా యూజ్ చేసుకొని బెటర్ కంటెంట్ని ఫిల్టర్ చేసి ఇవ్వగలుగుతుంది అనమాట. సో ఇప్పటికీ కూడా ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి, కొత్త వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇఫ్ ఏబుల్ టు గివ్ రియలీ గుడ్ కంటెంట్ దెర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్. ఎంతోముందు చాలా లూప్ హోల్స్ ఎక్కువ ఉండేవి లాంగ్ బ్యాక్. సో అవి యూస్ చేసి చాలామంది వ్యూస్ వచ్చాయి చాలామందికి. ఇప్పుడు ఏమవుతుందంటే లూప్ హోల్స్ తగ్గిపోయి మోస్ట్లీ యూజర్ సాటిస్ఫాక్షన్ అనే దాని మీద ఎక్కువ వెళ్తుంది. సో దట్ వే యూట్యూబ్ రివార్డింగ్గానే ఉంటుంది మీరు చేయగలిగితే. బట్ కమిట్ యువర్ సెల్ఫ్. ఒకటి చేయాలనుకుంటే నిజంగా ఒక 50 వీడియోలు చేసి చూడండి. అప్పటికి 50 వీడియోలు చేసే ప్రాసెస్లో మీకు తెలిసిపోతుంది ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తానా లేదా అని చెప్పేసి.
అది మీకు అర్థమైపోయాక దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ చేద్దామా వద్దా అనేది. సో 2026లో చేయడం గురించి అయితే డెఫినెట్లీ యూ క్యాన్ డూ. అండ్ ఈ వీడియో నేను ఈ లింక్లో నేను డిస్క్రిప్షన్లో ఏంటంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ చేస్తున్నాను. సో దీనికోసం నేను వాడే గేర్ ఏంటో అవన్నీ కూడా పెడతాను. అంటే బడ్జెట్లో కొన్నవి రెండు పెడతాను. బడ్జెట్ ఇప్పుడు వాడుతున్నాను, స్టార్ట్ చేసినప్పుడు కొన్న యూజ్ చేసిన మైక్ కానీ లేకపోతే కెమెరా లేకపోతే ఏం వాడుతున్నాను, ట్రైపాడ్స్ ఇలాగా బేసిక్స్ ఉంటాయి కదా, ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన లేదు. అవి కూడా డీటెయిల్గా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు కావాలంటే అవి చెక్ చేయొచ్చు. అండ్ టు క్రియేట్ అనేది స్పెసిఫికల్లీ క్రియేటర్స్ లైక్ యూట్యూబర్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో గ్రో అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీరు ఒకవేళ ఒక యూట్యూబ్లో గ్రో అవ్వాలనుకుంటున్నారు లేకపోతే క్రియేటర్ అవ్వాలనుకుంటే కనుక నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను ఇక్కడ, రియల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు ఆల్రెడీ వేరే ఛానల్స్ ఉన్నాయి, వాటి డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేస్తాను. సో ఈ రకంగా క్రియేటర్స్కి హెల్ప్ చేద్దామని నేనైతే చూస్తున్నాను. సో ఇదండి. అండ్ ఒకవేళ మీరు యూట్యూబర్ అవ్వాలి అనుకుంటే ఆ జర్నీలో ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్. థ్యాంక్ యూ.